మీరు డేటా స్టోర్ చేసుకోవడానికి ఎస్ఎస్డి ఆర్ పెన్ డ్రైవ్స్ వాడుతున్నారా? అయితే మీ డేటా పక్కా రిస్క్లో ఉన్నట్టే. ఎప్పుడైనా డేటా ఎగిరిపోవచ్చు, డిలీట్ అయిపోవచ్చు, లేకపోతే సడన్గా వ్యానిష్ అయిపోవచ్చు. వాటి కారణాలు ఏంటో ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకే అర్థమైపోతుంది. ఫస్ట్ ఎస్ఎస్డి అంటే ఏంటి? ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్. దీంట్లో మనకి మూవింగ్ పార్ట్స్ ఏముండవు అనమాట. అన్ని స్టేషనరీగా ఉంటాయి, అన్ని చిప్సెట్స్ తో తయారై ఉంటాయి. చిన్న చిన్న క్యూబ్స్, చిప్స్ అన్ని కలిపి మనకు ఒక ఎస్ఎస్డి తయారైతుంది. దీనిలో మనకి అడ్వాంటేజెస్ వచ్చేసి సూపర్ స్పీడ్ ఉంటది. హార్డ్ డిస్క్ తో పోల్చుకుంటే ఇది 10-15 టైమ్స్ ఎక్కువ స్పీడ్ తో పనిచేస్తుంది. అండ్ మనకి ఫాస్ట్ అండ్ రిలయబుల్ గా ఉంటది. నాయిస్ ఉండదు. మనకి ల్యాప్టాప్ గానీ పీసీ గానీ తొందరగా బూట్ అవుతుంది. ఇంకా పవర్ కూడా చాలా తక్కువ తీసుకుంటది ఎస్ఎస్డి లో డేటా స్టోర్ చేసుకోవడం ఎందుకు రిస్కీ అన్నాను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మామూలుగా మనకి ఎస్ఎస్డి అంటే మనకి సాలిడ్ స్టేట్ డ్రైవ్ కదా. దీంట్లో మనకి ఏమైతుందంటే మనం ఎలక్ట్రిక్ చార్జ్ పోయి మన డేటా 0101011010 అని ఇలా ఈ టైప్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఇట్లా స్టోర్ అయిన డేటాకి టైం టు టైం అనేది మనకి ఎలక్ట్రిక్ చార్జెస్ అనేటివి రిక్వైర్మెంట్ ఉంటాయి. మీరు ఒక్కసారి డేటా స్టోర్ చేసేసి అలానే దాన్ని సంవత్సరాలు పెట్టినారనుకోండి, దానిలో ఉండే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది డిశ్చార్జ్ అయిపోయి దానిలో ఉండే కన్ఫిగరేషన్ అంతా పోతుంది. పోయిన తర్వాత ఏమవుతుంది, ఫొటోస్ కరప్ట్ కావడం, లేకపోతే డిలీట్ అయిపోవడం, మొత్తానికి అస్సలు దానిలో ఉన్న డేటానే కనిపించకుండా ఏం లేకుండా ఎంటీ డ్రైవ్ చూపించడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. కంపేర్ టు హార్డ్ డిస్క్ ఏంటంటే మనకి దాంట్లో మనకి ప్లేట్స్ ఉంటాయి, రౌండ్ సర్కిల్ ప్లేట్స్ ఉంటాయి. ఆ సర్కిల్ ప్లేట్స్లో మన డేటా దాంట్లో కూడా 0101 అనే స్టోర్ అవుతుంది. కాకపోతే అది రీడ్ అండ్ రైట్ ఫిజికల్ ఫామ్ అనమాట. ఇది ఎస్ఎస్డి అంటే డిజిటల్ ఫామ్. మనం ఫిజికల్ గా స్టోర్ చేసుకునేటివి ఎప్పటికైనా సరే మనం ఒకవేళ మన హార్డ్ డిస్క్ కి లోపల హెచ్డిడికి లోపల ప్లేటర్ అనేవి ఉంటాయి, 4 ఉంటాయి. ఎన్ని డిస్కులు ఉంటే అన్ని ప్లేటర్స్ ఉంటాయి. ఆ ప్లేటర్స్ ఏం చేస్తాయంటే ఒకవేళ ఆ ప్లేటర్స్ పోయే ముందు మనకి సౌండ్ వేస్తాయి అనమాట. మేము పోతున్నాం రా బాబు, మీ డేటా మీరు జాగ్రత్తగా బ్యాకప్ తీసి పెట్టుకోండి అని చెప్తుంది. అంటే కి అని సౌండ్ వస్తుంటది అనమాట మన హెచ్డిడి వాడేటప్పుడు. ఆ సౌండ్ మనం అర్థం చేసుకుని మన డేటా మనం బ్యాకప్ చేసేసుకోవచ్చు. అదే దీంట్లో అనుకో ఎస్ఎస్డిలో నీకు అసలు ఏమి సైన్ ఉండదు, పొక్క ఉండదు, పని వెళ్ళిపోద్ది డేటా అంతా. ఇప్పుడు మనకి హెచ్డిడిలో మనకి ఫిజికల్ డిస్క్స్ ఉంటాయి కదా, దానికి రీడ్ అండ్ రైట్ ప్లేటర్స్ పోయినాయి అనుకో, మనం ఆ డిస్క్ తీసుకెళ్లి డేటా రికవర్ చేసే వాళ్ళ దగ్గరికి ఇచ్చి మనకి మా డేటా కావాలంటే వాళ్ళు తీసిస్తారు. ఎందుకు ప్లేటర్స్ మార్చేసి రీడ్ అండ్ రైట్ చేసి డేటా తిరిగి తెచ్చుకునే ఛాన్స్ ఉంది. అదే ఎస్ఎస్డీలు అనుకోండి, అసలు ఇంకా ఒక్కసారి డేటా పోయిందా అయిపోయాక మొత్తం ఫసక్. ఒక్కసారి పోతే ఇంకా రాదు, ఎందుకంటే అవి చిప్స్ కదా. చిప్స్ ఒక్కసారి పోయినాయంటే అసలుగా రావు. దాంట్లో మనకి 99.99% రికవర్ అయ్యే ఛాన్సే ఉండదు. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఎస్డిఏ ఉంది, హెచ్డిడి లేదు, మేము డేటా స్టోర్ చేసుకోవడానికి అనుకుంటే ఏమేమి చేస్తే మీ డేటా సేఫ్గా ఉంటుందో చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు కనీసం నెలకు ఒకసారి అయినా మీ ఎస్ఎస్డికి పవర్ ఇవ్వాల్సిందే. అది ఎక్స్టర్నల్ కానివ్వండి, ఆర్ఎల్స్ మీ ల్యాప్టాప్ కానివ్వండి, ఏదైనా సరే దానికి మీరు నెలకు ఒకసారి జస్ట్ పెట్టి తీసేయండి, ఆన్ చేసి తీసేయండి, అంతే సెట్. ఇంకేమీ అవసరం లేదు. కుదిరితే కొద్దిసేపు వాడడానికి, ఫైల్స్ అటు ఇటు మూవ్ చేయడానికి ట్రై చేయండి, ఇంకా ఏం ప్రాబ్లం అయితే రాదు. ఇప్పుడు ఎస్ఎస్డి వైసెస్ హెచ్డిడి ఏవి దేనికి మనకి వస్తే మాట్లాడుకుందాం. ఎస్ఎస్డి అంటే మనకి దేనికి సాలిడ్ స్టేట్ డ్రైవ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. మనకి విండోస్ కానీ, ఇంకా మనం గేమ్స్ కానీ, లైవ్ స్ట్రీమింగ్ కానీ, ఇంకా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కానీ, ఎడిటింగ్ డేటా కానీ, ఇట్లాంటివన్నీ స్టోర్ చేసి అప్పటికప్పుడు మనం వాడుకుంటాం అనే దానికి ఇవి అయితే బాగా పనికొస్తాయి. ఏంటివి? ఎస్ఎస్డీలు. ఇవి హెచ్డిడిలు ఏంటంటే మనం పెద్దగా వాడుకోం, అమాస పున్నానికి చుట్టంచుపుకి ఎప్పుడో ఒకసారి తీసి చూసుకుంటాం అనే వాటికి పెట్టాలి అన్నమాట. ఫొటోస్, వీడియోస్ మనవి చాలా కాలం నుంచి ఉండింటాయి కదా, మెమరీస్ అన్ని మనవి, మన ఫ్యామిలీ, ఇవన్నీ కలిపి తీసుకుపోయి ఎస్ఎస్డీలో పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఇంకా ఎస్ఎస్డీలో కూడా కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉందనుకుంటే మీరు అవన్నీ ఎన్క్రిప్ట్ చేసి జిప్ ఫార్మాట్ లో కంప్రెస్ చేసి పెట్టుకోండి. ఎస్ఎస్డీలో ఒకటి పెట్టుకోండి, హెచ్డిడిలో ఒకటి పెట్టుకోండి. అప్పుడు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఇది పోతే అది, అది పోతే ఇది, ఏది పోయినా మీ దగ్గర బ్యాకప్ ఉంటుంది అనమాట. ఇది
మెయిన్ థింగ్ మనం చేయాల్సినది. ఆర్ ఎల్స్ ఇప్పుడు మీ దగ్గర బడ్జెట్ ఏం లేదు, ఎస్ఎస్డి ప్రైజెస్ కూడా ఎట్లా పెరిగిపోయినాయి కాబట్టి మీరు కనుక ఇప్పుడు ఏదన్నా స్టోరేజ్ కోసం కొందాం అనుకుంటే నేను ఖచ్చితంగా హార్డ్ డిస్క్ తీసుకోండి అని చెప్తా. అది కూడా ఎక్స్టర్నల్ వద్దు, ఇంటర్నల్ తీసుకోండి. మీ దగ్గర పీసీ ఉంటే ఆర్ ఎల్స్ ల్యాప్టాప్ కూడా మీరు హార్డ్ డిస్క్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఉన్నాయి. నేను నా ల్యాప్టాప్ కట్నే చేసుకున్నా, 1 TB హెచ్డిడి ఎక్స్టెండ్ చేసుకున్నా. ఇప్పుడు నాకున్న పీసీ కూడా అట్లనే 2 TB హెచ్డిడి ఇన్స్టాల్ చేసుకున్నా. నేను వాడని ఫైల్స్ అన్ని దాంట్లో పెట్టుకుంటా. ఎందుకు, ఎప్పుడో ఒకసారి పనికి వస్తాయి. అట్లా మనం తీసి పెట్టుకోవాలి. ఓకే, స్టోరేజ్ కూడా ఎస్డిడి తీసుకుంటా అంటే కుదరదు. ఓకే, మన డేటా లాస్ అవుతుంది, కరెక్ట్ అయిపోతే మనం వాడకుండా పెడితే. సో ఇప్పుడు మీరు ఎస్ఎస్డి ప్రైజులు కూడా ఎట్లా పెరిగినాయి కాబట్టి మీరు హెచ్డిడి తీసుకుంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు, డేటా సెక్యూరిటీ ఉంటుంది, అన్ని ఉంటాయి. మళ్ళీ డబల్ కెపాసిటీ వస్తుంది. ఒకప్పుడు హెచ్డిడి 4-5 నెలల ముందర అయితే 1 TB హెచ్డిడి 3000కి వస్తుండే, 2 TB 6000కి వస్తుండే. ఇది ఎస్ఎస్డీలు అయితే 1 TB 5,000-6,000కి వచ్చేస్తుండే, 2 TB అయితే 10,000కి వచ్చేస్తుండే. ఇప్పుడు సీన్ మారిపోయింది, అన్ని రేట్లు సంపని పెరిగిపోయినాయి. ఎస్ఎస్డీలు పెంచినారు కాబట్టి వీళ్ళు హెచ్డిడీలు కూడా ప్రైస్ పెంచేసినారు. ఇప్పుడు 2 TB వచ్చేసి 10,000 ఉంది హెచ్డిడీలు. మీకు ఇన్ కేస్ కావాలంటే నేను మంచి ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. హెచ్డిడీలు ఎస్ఎస్డీలు మంచివి క్వాలిటీవి పెడతాను, మీకు డేటా లాస్ అవ్వకుండా ఉండేటివి. సో మీరు ఇప్పుడు తీసుకోవాలనుకుంటే హెచ్డిడి తీసుకోండి. ఎస్ఎస్డీలు తీసుకుంటే మాత్రం ఇంకా డబ్బులు గంగపాలు చేసినట్టే. సో మీకు ఈ వీడియో ఏమాత్రం కొద్దిగా నచ్చినా ఆర్ ఎల్స్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకి ఇంతే, మళ్ళీ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుస్తాను. జై హింద్.